అనంతబాబు అరెస్ట్ నేపథ్యంలో పోలీసులు రాజమండ్రి కోర్టు సముదాయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ అరెస్టుతో కేసు విచారణ మరోసారి వేగవంతం కానుందని భావిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు. థ్యాంక్ యూ గంగోత్రి. కాకినాడ జిల్లా భానుగూడి శ్రీరామనగర్ లో గత 2 రోజుల పెట్టుకుంటే శంకర టవర్స్ లో నివాసం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తున్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అయితే ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ భార్య లక్ష్మీ దుర్గ కూడా గత కొద్ది రోజులకు కూడా బెయిల్ పై బయట ఉన్నారు. అయితే గత 2 రోజులు పెట్టి కూడా ఎప్పుడైతే అనంతబాబు లక్ష్మీ దుర్గ కూడా కేసు 2 రోజుల క్రితమే ఈ రోజు తీర్పు విషయంలో అయితే 2 రోజుల క్రితమే కూడా తన అపార్ట్మెంట్ శంకర టవర్స్ లో ప్రతి ప్లాట్ను కూడా పోలీసులు గాలించారు. పరాలో ఎమ్మెల్సీ అనంతబాబు ఉండడంతో పోలీసు బృందాలకు విడిపోయి కూడా అనంతబాబును అయితే ఎదిగే పనిలో ఉన్నారు. అయితే ఈ రోజు ఎమ్మెల్యే అనంతబాబు ఏదైతే ఉందో బెయిల్ పిటిషన్ రద్దుపై అయితే ఇవాళ రాజమండ్రి జిల్లా కోర్టులో అయితే హాజరయ్యారు. అయితే డ్రైవర్ ఇది సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమండ్రి జిల్లా కోర్టుకు హాజరు కావడంతో ఎమ్మెల్సీ అనంతబాబు అనంతరం బెయిల్ షరతులు ఉల్లంఘించారని 2 రోజుల క్రితమే పిటిషన్ ఇచ్చిన పోలీసులు 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అనంతబాబు అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చేశారు. అయితే ఈ 4 బృందాలు ఏర్పాటు చేసిన అనంతబాబు ఆ పోలీసులు ఏదైతే 4 బృందాలకి ఇడిపోయి అనంతబాబు ఎదిగే పనులు ఉన్నారో మరోవైపు సాక్షిని బెదిరించారంటూ నిన్న పిఎస్ లో నిన్న ఏదైతే సర్పవరం ఉందో సర్పవరం పిఎస్ లో కూడా ఫిర్యాదు రావడంతో సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది. ఒక సాక్ష్యానికి ₹1,00,000 ఇచ్చి అని బెదిరించినట్టు సాక్ష్యాలు కూడా నిన్న పిఎస్ లో ఏదైతే సర్పవరం పిఎస్ ఉందో సర్పవరం పిఎస్ లో కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాజమండ్రి కోర్టులో కూడా జరిగిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఈ రోజు ఏదైతే కోర్టుకు హాజరయ్యారో కోర్టు హాజరు నైపథ్యంలో బయటకు రాగానే పోలీసులు అయితే అరెస్ట్ చేయారని చెప్పొచ్చు గొంగొచ్చి. అదే ఇక మరి సేపట్లో అరెస్ట్ చేసిన అనంతరం కూడా కాకినాడ రూరల్ సర్పవరం స్టేషన్ తరలించే అవకాశం ఉందని సమాచారం అయితే ఉంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సిద్ధు.